బంధువులంతా ఊళ్ళో మనవాడేళ్లలోనే ఉంటారు. రాజమండ్రి హోటల్స్ లో కొన్ని రూములు వేయించు, పెళ్లి కొడుకు స్నేహితులు వాళ్ళే ఉండడానికి. అలాగే మావయ్య గారు. ఈ ఇబ్బందులన్నీ ఉంటాయనే అమ్మాయి పెళ్లి రాజమండ్రిలో చేద్దాం అనుకున్నాను. ఊరుకోవయ్యా, నా పెద్ద కూతురు బిడ్డ మనవరాలి పెళ్లి నేను బతికుండగా నా ఇంట్లో కాకుండా నీ ఇంట్లో చేస్తావా? బాలేవాడివే. కానీ ఎరోయ్, అగ్రికల్చర్లో బిఎస్సి పెళ్లి బద్దిట్లో అరటి బోతలు కట్టించమంటే దుంపలతో సహా తెప్పించావంట. ఇది ఎక్కడ అగ్రికల్చర్ బిఎస్సిరా? మరేనన్నా, వీడికి పెళ్లి కొత్తే, అగ్రికల్చర్ కొత్తే కదా. అందుకే నీతో అన్నాను నా దగ్గర పడేయమని. ఓ సంవత్సరం తిరిగి వచ్చేలోగా వాడు ఎలా తయారవుతాడో చూడు. రే, అక్కడ తోరణాలు కట్టినట్లేరు, వెళ్ళి కట్టించు. మాయగారు పెళ్లి కొడుకు తరఫు వాళ్ళంతా పట్నం సరుకుట. వాళ్ళకి మన పల్లెటూరు సాంప్రదాయం దర్జా తెలియజేయడానికి చిన్నాపురం నుంచి భోగమేళం తెప్పించి మన తోటలో దింపించమంటారా? కొత్తగాను వెరైటీగాను ఉంటుంది. గోవిందరావు, కొంచెం నోరు మోస్తావు, వెళ్ళి తోటలో గాడిపోయిలో తవ్వించు. అది ఎప్పుడో పురమాయించారండి, మీరు నిశ్చింతగా ఉండండి. ఇల్లరి కప్పుడలు అంటే మాటలా, కాల్చిరమ్మంటే చూసొస్తా. ఒరే నాన్న, సామెత అది కాదురా, చూసి రమ్మంటే కాల్చి రావాలి. పిల్లలు వచ్చి గుడ్డును వెక్కించించా. గుడ్డొచ్చి పిల్లన్రా. ఇందుమతి, వచ్చింది ఎవరో చూడు. ఇది సీతారామయ్య గారి ఇల్లే కదండి? అవునమ్మా. నేను సీతారామయ్య గారి మనవరాల్ని, అమెరికా నుండి వస్తున్నాను. డాక్టర్ శ్రీనివాసమూర్తి గారి అమ్మాయిని. ఏమిట్రా మనవరాలా? అవునే, అమెరికా నుంచి వచ్చింది మనవరాలు. రండి రండి, సినిమా హీరోయిన్ లా ఉంది, నాకు నచ్చింది, రండి. అమ్మా నాన్న రాలేదండి, నాన్నకి తీరుబాటు కాలేదు. అమ్మ నాన్నతో ఉండకపోతే వీలు కాదు. అందుకే పెళ్లికి నన్ను వెళ్ళమని పంపారు. ఇందుమతి, అమ్మాయి పెళ్లికి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు. చక్రవర్తి, కార్డు నువ్వు పంపావా? అబ్బే, నేను పంపలేదండి. సరే, వచ్చిన బంధువులకి ఇంట్లో సదుపాయాలు అవి సరిగ్గా చూడండి. ఇది సీతారామయ్య గారి ఇంట్లో జరుగుతున్న పెళ్లి. నానమ్మ, రామ్మా. సీతారామయ్య గారు మనవరాలు వచ్చిందంట. వచ్చింది సరే, అసలు ఉన్నిస్తాడా అని. పట్టుదల ఎంతకాలం ఉంటాయి, ఈ పిల్ల రావడంతో అన్ని చక్కబడొచ్చు కదా. చూద్దాం. సువర్ణ, ఏమిటయ్యా చూసేది? రే, నువ్వు తోటకెళ్ళరా. ఇదిగో మా మాంగారు సంగతి నాకు తెలీదా? 20 ఏళ్ల క్రితం తెగిపోయిన సంబంధం ఇప్పుడు ఈవిడ గారు వస్తుంది. ఓ కలిసిపోతుందా? ఉండేలికేం తెలుసు పిల్లకాకి దెబ్బని. ఒరే నాన్న, పిల్ల కాకేం తెలుసురా ఉండేది దెబ్బ. మావయ్య, నీకు ఈ పెన్ సెట్ నాన్న ఇమ్మన్నారు. థాంక్యూ. అత్తయ్య, నీకు రిస్ట్ వాచ్ బాగుందా? చాలా బాగుందమ్మా. నువ్వు ఒళ్ళు చేసావని మా నాన్నకు తెలీదు. చైన్ పట్టకపోతే లూజ్ చేసుకోవచ్చు. పెళ్లి కూతురే. ఓ, నువ్వే నా పెళ్లి కూతురు. నీకు మేకప్ కిట్ తెచ్చాను. పెళ్లి రోజు నీకు నేనే మేకప్ చేస్తాను, రైట్? కాశీ బావంటే నువ్వే, రైట్? అవును, నాకేం పంపించారు మావయ్య? నీకు ఈ పాటికి గెడ్డ వచ్చి ఉంటుందని ఈ ఎలక్ట్రిక్ షవర్ ఇచ్చారు. హౌ డు యు లైక్ ఇట్? ఒరే బ్రదరు, ఇక్కడున్న తాతయ్యకి తెలియకపోయినా నీకు గడ్డం వచ్చిన సంగతి అమెరికాలో ఉన్న మావయ్యకి తెలిసింది. థ్యాంక్స్ చెప్పరా. నువ్వు శ్యామలత కొడుకువి, రైట్? అవును, రైట్. నా పేరు బంటి, నీకు నేను బావని. చిన్న కుర్రాళ్ళ ఉన్నానన్నా, మరో 10 ఏళ్లలో పెద్ద మనిషిని అవుతాను. రైట్ రైట్ కదా?
ఏమిటతయ్యా ఏం చేస్తున్నావు? హ, మీ అత్తగారు ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. అవును, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇల్లంతా తెగ తిరిగేస్తున్నావు. మీ తాతగారు చూస్తే కోపడతారు. ఎక్కడికి వెళ్ళి దాక్కు. ఆ కేర్ నేను తీసుకుంటాను. రైట్? మీ టేస్ట్ మా డాడీకి తెలియదు. ఈ పెర్ఫ్యూమ్ ఇమ్మన్నారు. రైట్. అత్తయ్య, ఇవి అమెరికన్ డైమండ్స్ నీకోసం. మా అన్నయ్యకి నువ్వు కాక ఇంకెంతమంది పిల్లలమ్మా? నేను ఒకదాన్నే. ఒక్కదానివా? అంటే నువ్వు పుట్టాక మీ అమ్మ కూడా సంసారానికి పనికిరాదు అని చెప్పేశారా డాక్టర్లు? అదేంటి? నా గతే అంతే అయింది కదమ్మా. ఈ బంటిగాడు పుట్టాక మీ అత్తయ్య లేస్తే కూర్చోలేదు, కూర్చుంటే పడుకోలేదు. నా కష్టాలు ఎవరితో చెప్పుకోను. కాళ్ళు చాపుకుంటే కడుపు వచ్చి పడుతుంది. అంటే వాడి మొహం. ఒరే నాన్న, పాపం అమెరికా నుంచి ఇప్పుడే వచ్చిందిరా ఇది. దీనికి తెలుగే సరిగ్గా తెలీదు. నీ తిరకాసు సామెతలతో బెదిరించుకురా. నువ్వు వెళ్ళు. పద 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 పద. వస్తాను అత్తయ్య. బాయ్. అమ్మమ్మమ్మ, నీకు మతిగానిపోయింది ఏమిటే? ఇవి అమెరికా డైమండ్స్. అమెరికాలో కులం గోత్రం ఉండదు. నీలాంటి కులస్త్రీలు ఇవస్సలు ముట్టుకోకూడదు. కరెక్ట్ రా నాన్న. టైం అయిందిగా చిన్నాపురం బస్ కి. అక్కడ ఉన్నారు కుల స్త్రీలు. గాడిద కొడక. ఒప్పుకున్నావుగా గాడిద. రాత్రికి తొందరగా వచ్చేయండి. ఆలస్యంగా తలుపు తడితే నాన్న తిడతారు. నేను తలుపు తట్టను. నువ్వే తలుపు తీసి గుమ్మంలో కూర్చో. ఇదిగో నిద్రకు. సరే, మరీ ఎక్కువసేపు మేల్కోకండి. ఆరోగ్యం పాడైపోతుంది. అది సర్లే. నీ అనారోగ్యం వల్లే కదా నాకు ఈ పాటలన్నీ.